బ్రో ట్రూ లవర్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగా ఉంది. ఒక మంచి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట. కల్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. అంటే ఇందులో మంచిని చూసుకోవచ్చు, మంచి లవ్ని ఫీల్ అవ్వచ్చు, మంచి కాంట్రవర్సీ ఫీల్ అవ్వచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ హీరో కోసమే వచ్చిన సినిమా గుడ్డెడ్ సినిమాని చూసిన సినిమా చాలా బాగుంటుంది అన్న లవ్ స్టోరీ. బట్ ఈ సినిమా ఆ హీరోని చూసి వచ్చిన దానికన్నా బాగుంది. గుడ్డెడ్ మూవీ కన్నా చాలా బాగుంది ఈ ట్రూ లవర్. చాలా బాగా అనిపించింది. ఇందులో బాయ్స్ ఎక్కువ కాదు, గర్ల్స్ ఎక్కువ కాదు, ఇద్దరు సమానమైన ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. మంచి ఫీల్ ఉన్న ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఎమోషనల్ టచ్ అవుతాం. మన మంచి సీన్స్ గుర్తొస్తాయి, మన లవర్ గుర్తొస్తుంది, మనకి వెనకాల మన పక్కన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. మంచి సరదాగా లవ్ స్టోరీ, మంచి ఎమోషనల్ ఫీల్ అవుతుంటుంది. సరదాగా లవ్ వచ్చేస్తుందా? సరదాగా లవ్ అంటే సరదా సీన్ ఫీల్ అవుతాం, సరదా లవ్ మిస్ అవుతాం. చాలా అంటే చాలా బాగున్నాయి అన్న సీన్స్ అయితే మాత్రం. అంటే ఇందులో చాలా డిఫరెంట్ గా ఉన్న సీన్స్ కూడా చెప్పడానికి కూడా నాకు నోటికి రావట్లేదు. అంత బాగుంది. ట్రూ లవర్ ప్రతి ఒక్కరు చూడాలి. తెలుగులోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా ఇంకో బేబీ సినిమా అవుతుంది. ఈగిల్ పోటీగా వచ్చింది కదా, మరి నిలబడుతుంది సినిమా అన్న. ఈగల్ అనేది ఒక మంచి యాక్షన్ మూవీ అన్న, దాని వేరు. ఆ తెలుగు హీరో కాబట్టి ఇక్కడ బాగా ఆడుతుంది. కానీ ట్రూ లవర్ అనేది ఒక పక్క పాన్ ఇండియా మూవీ లాంటిది అన్న. మొత్తం బేబీ సినిమా లాగా ఒక సాఫ్ట్ గా కొట్టిపోతుంది అనమాట. మొత్తం రికార్డులని క్రూజ్ చేద్దాం. ఎస్కే అన్న గారికి ఇంకొక బేబీ సినిమా అన్నమాట. ఆయన ఇంకా మళ్ళీ లాభాలే అనమాట. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్నమాట. ఎస్కే రెండో బేబీ కల్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. అది లవ్ స్టోరీలో. థ్యాంక్ యూ.